టైము 7:30 అవుతుందమ్మా. 7:30. రాత్రి పగలు తెలుస్తలేదు నీకు. రాత్రి 7:30 అవుతుంది. నువ్వేమనుకుంటున్నావు? పగటిలు అనుకుంటున్నావా, రాత్రి అనుకుంటున్నావా? రాత్రి అయింది. మరి రాత్రి అయిందా పొద్దుగాల అడుగుతావు? ఇప్పుడు 7:30 అవుతుంది. పొద్దుకి 7:30. నువ్వు 5 గంటలకా 6 గంటలకా సాయంత్రం తినేది? అయితే నాకు 4 ఎందుకు వచ్చింది మరి? ఎన్నేళ్ళప్పుడు? 21 వెళ్ళక ముందు ఎట్లా ఏడ్చినా అన్నా. ఏడితే ఏమైంది? మంచి 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 మనుషులు ఉన్నారు, డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, అందరు మంచి వాళ్ళు ఉన్నారు. ఏంది దవాఖాన కుడితే 12 పౌండ్లు దిగినావు. 12 పౌండ్లు అంటే ఎంత? 5 కిలోలా? కిలోలు కావచ్చు. 12 పౌండ్లు అన్నారా? 12 పౌండ్లు దిగినావు. ఏడబెట్టినా? జడ్జికానా. ఇప్పుడు హైదరాబాద్లో ఏమంటారు, పేట్ల బుర్జు హాస్పిటల్ అంటున్నారు దాన్ని. పేట్ల బుర్జు హాస్పిటల్ అంటారు. ఈడ హైదరాబాద్లో ఉంది కదా, సాలార్జంగ్ మ్యూజియం పక్కకు. జడ్జికానా. నేను 12 పౌండ్లు ఉన్నానా? 12 పౌండ్లు దిగినావు. అదే పౌండ్. సరేలే. అవును. 12 పౌండ్లు దిగినావు. అంత బరువు ఉన్నావు. మరి నేను పుట్టింది నువ్వు రాపిచ్చినావు కదా బల్లె. 1961లో పుట్టిన. దసరకు ముందా వెనకనా? దసరా పండుగ వచ్చిందిగా అమ్మ అప్పుడు. నేను పుట్టినప్పుడు దసరా పండుగ 15 రోజులు ఉంది. తుమ్మలగూడెం తీసుకొచ్చినావు, అక్కడి నుంచి ఊరికి తెచ్చినావు. బల్లి ఎన్ని ఏళ్ళకి వేసినావు? 5 ఏళ్ళకు అందరు పోయేది ఆ టైంలో. అమ్మ బడికి 5 ఏళ్ళు ఉంటే తీసుకునేది. ఫీజు పావులా కట్టినావు. ఏ సార్కి ఇచ్చినావు పావులా? నాకు బడి ఫీజు ఎంత కట్టినవే అమ్మ? బడి ఫీజు పావులా కట్టి పేరెక్కించకుండా. మరి పలక అవి అన్నీ కొనిచ్చినావు అప్పటికే? కొడతాల రాజయ్య కొనుక్కొచ్చి ఏం చేసావు పలక మీద? ఓని అమ్మ. అంటే నాకు ఎప్పుడు నిజామాబాద్లో ఇప్పుడు సరస్వతి ఆలయం అని ఉంది, అక్షరాభ్యాసం అక్కడ చేస్తుర్రు. కానీ నా సరస్వతి నువ్వే నా సరస్వతి దేవి అయిపోయినావు. మరి నువ్వే సరస్వతి దేవతలాగా నన్ను ఆశీర్వదించినావు కాబట్టి నేను 2 MAలు చదివినా, 2 MPhilలు చదివినా, LLB చదివినా, BEd చదివినా, MEd చదివినా, ఇలా ప్రిన్సిపాల్ని అయినా. ప్రిన్సిపాల్ అయ్యి కూడా 28 ఏళ్ళు నేను. మొత్తం ఉద్యోగం నేను చేయబట్టి 34 ఏండ్లమ్మా. అందులో 28 ఏళ్ళు నేను ప్రిన్సిపాల్ని ఇప్పటికి కూడా. విను, 1996 జూన్ 14వ తారీఖు నుంచి ఈరోజు ఈ నిమిషం దాకా కూడా నేను ప్రిన్సిపాల్నే. ఏమన్నా? ఆఖరి జెండా మళ్ళీ ఎత్త, నేను జెండా ఎత్తే ఏమెత్తా, మళ్ళీ ఎత్తా, ఇది ఆఖరి జెండా నేను ఎత్తేది. మంచి తయారై అన్న అంటే ఏం చేస్తావు? అంటే బట్టలు ఇట్లా కట్టుకొని వస్తే నేను పట్టుకొని నారాజు పట్టుకొని తీసుకొచ్చాను. శాలువ కప్పినావు, కాలు మొక్కినావు. శాలువ కప్పి కాలు మొక్కిన, జెండా ఎత్తిన. అయితే ఆ రోజు నేను పెట్టుకున్నమ్మ వాట్సాప్ అని ఒకటి ఉంటుంది. అమ్మకు వందనం, జెండా వందనం, జెండకు వందనం, అమ్మకు పాదాభివందనం అని నేను వాట్సాప్లో పెట్టుకున్నా. అయితే అప్పుడు అదే లాస్ట్ జెండా వందనం అన్నా కదా. అయితే అప్పుడు నేను రిటైర్ అయినమ్మా. ఇక రిటైర్ అయ్యే ముందు అన్నట్టు అది. మళ్ళీ నేను ఈ ఉద్యోగం వస్తుందని అనుకోలేగా. 15 రోజులకే మళ్ళీ రిటైర్ అయినా కూడా మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఇది చేయబట్టి కూడా 5 ఏళ్ళ. 5 ఏళ్ళు అంటే ఇప్పటికి 10 సార్లు జెండాలు ఎత్తిన. అప్పుడు ఇక ఎత్తను అనుకొని నీ కాళ్ళు మొక్కి జెండా వందనం చేసిన, అలా సన్మానం చేసిన. టీచర్లు అందరూ నీ చుట్టూ నిలబడ్డారు. అయితే ఎత్తుతూనే ఉన్నా. 5 ఏళ్ళకు బల్లెకి తీసుకపోతే అప్పుడు మాటలు వచ్చేవా మరి నాకు? మరి 4 ఎందుకు కట్ చేయించినవే తల్లి, నీకు దండం పెట్టగానే 4 ఎందుకు ఒప్పించినావు మరి నాది? అయ్యా నువ్వు 20 రోజుల పిల్లగా 10 పురుడు కూడా వెళ్ళలేదు నాయన. రూపాయకు సరే, నేనేం వదిలిపోయలేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పురుడు కూడా వెళ్ళలేదు నాకు. అయితే ఏడ్చేది.
సరిగా నాలుక పైకి ఎత్తుది ఎడిసిపోయేది. ఓకే. నాలుక ఇట్లా ఈ పెదవుల మీదనే ఉండేది, నాలుక పెదవుల మీదనే ఉండేది. ఆ, అంటే అమ్మ నరసమ్మ మంగళం పేరు నరసమ్మ ఇట్లా ఏడుస్తలేదు నరసమ్మ నా కొడుకు అంటే చూసి నాలుక ఈ నరం కోసింది నర. అయితే ఒక్కటమ్మా నాకు ఒకటి చెప్పు, ఆ రోజుల్లో నాకు ఒక్కనికే కోసిర్రా చాలామంది పిల్లలకు కూడా కోసేదా? కాదు, నీ ఒక్కరికే కోపించిన చాలా మంది పిల్లలకు, నాకేం ఎరక, అంతేనా? నాకెందుకు మరి బల్లె చేసినప్పుడు ఫీజు పావుల ఫీజే అప్పుడు బావులనే. అంటే అప్పుడు నువ్వు ఒక రోజు కూలి పోతే అమ్మా అప్పుడు కలవ పోయేది. ఓ రోజు కూలి పోతే ఆట అయినా పావులు నాది. ఒక్కరోజు కూలి పావులా? పావుల ఆట అయినా ఒక రూపాయి అంటే మాకు ఎక్కువ రాయ మరి. అప్పుడు అప్పుడు నేను చెప్పేది ఏంటంటే 1966 అది, నేను 5 ఏళ్ళు ఉన్నా అంటే 1966. అప్పుడు నీ కూలి రోజుకు పావుల ఆటాన ఒక రూపాయి, ₹1. నాకు ఫీజు పావుల కట్టినావు. నేను బల్లె వేసినాక మరి నువ్వు పాలిస్తానికి ఎందుకు వచ్చేది నన్ను? ఏడుస్తావని వినవలుగుతావని 5 ఏళ్ళు అప్పుడే ఉన్నావు కదా. అవును, ఏడ్చి వినవలుగుతాడు నా కొడుకు అని పాలిచ్చిపోయేది నా అట్లా. స్కూల్కి వచ్చి పాలిచ్చేది. అవును, ఇచ్చి కలవ శరీరం కట్టిన వెళ్ళిపోయేది, అలాగనే తవ్వ కదా. పాలిచ్చి చెరువెక్క పనికి పోయేది. మరి నేను మధ్యాహ్నం ఇంటికి వస్తే నాకు బువ్వెట్లా? ఉట్టి మీద పెట్టిపోతే అందుకునేది నేనే 5 ఏళ్ళ పోరగానే ఉట్టి మీద అన్నం పెడితే అందుకొని ఉట్టి కిందికి కట్టినా నీకు అందుతట్టే కడితే ఉట్టి తీసుకొని దేవయ్యండి కదా. అవును, ఆడు నువ్వు సోపతి కూర్చొని తిందురు. 5 ఏళ్ళ పిల్లగానే నువ్వు పొలం పనికి వెళ్ళిపోతే ఉట్టి మీదకి అన్నం తీసుకొని తినేది. నేను కింద పడ్డాను ఉట్టి మీదకి ఒకసారి, కింద పడ్డాను. కింద పడ్డావు, పడితే ఏం చేసినావు? బయలుపీట కొన్నా. బల్లెపీట, నేను బల్లెపీట ఎక్కి ఉట్టి మీద అన్నం తీసుకొని తినేదిగా. అవును, మరి నువ్వు బడికి వచ్చి పాలిస్తావేందమ్మా, చిన్నపిల్లగాని ఎందుకు ఇచ్చినావు ఏమనకపోయేదా? అంటే వాళ్ళకి ఎందుకు నేను సాగు తీసుకొచ్చుకొని ఇచ్చిపోయేది. అయితే నాకు అదృష్టం ఒకటి ఏంటంటే సరస్వతి దేవిలాగా నువ్వే పలక మీద రాసి నా చేతిలో పెట్టినావు, అది నాకు చదువు అబ్బింది. రెండవది, ఆ రోజులు అందరు జీతాలే ఉండేదమ్మా, అవును. నన్ను ఎందుకు బడికేసినావు? నన్ను ఎందుకు జీతం ఉంచలే? జీతం ఉంచలేదు, నాకు ఇష్టం లేదు ఉంచలే. అయ్యేమనేది? ఈ జీతం ఉంచితే అని తరిగేది. అట్లాంటి వాడు మొండోడనా తక్కువ. ఇప్పుడు విను, ఇప్పుడు ఏం తిడతావు? ఇప్పుడు ఆయన చచ్చిపోయి వాటికి 5 ఏళ్ళు, కానీ ఆయన చచ్చిపోయి 5 ఏళ్ళనే మనం ఈ అమ్మతో ఒడవని ముచ్చటాన్ని ఇంటర్వ్యూ పెట్టుకున్నా. అయితే మన ఇండల గొలిపల్లి ఇండల శంకరన్న జీతమే ఉండు, రాములన్న జీతమే ఉన్నాడు, అందరి జీతాలే. ఆడు తమ్ముడు రామచంద్ర గారి జీతమే, యాదిగాడి జీతమే. మరి నన్ను ఒక్కనే బడికెట్టేసినామా. నా అదృష్టం ఎందుకు ఈ దేశం. నేను బర్లకాడికి పోయే బదులు బడికి పోతేనే నా జీవితం మారింది. అట్లా నేను అంత చదువుకున్న భార్యను చేసుకున్నా. ఇలా ఆమె ప్రిన్సిపాలు, నాకు 2 బిడ్డలు పుట్టిరు. పెద్ద ఆమె యామిని, ఐఐటి అంటే పెద్ద చదువమ్మా. ఎంటెక్, బీటెక్ ఐఐటి, ఎంటెక్ ఐఐటి, సాఫ్ట్వేర్ ఇంజనీరు. నా చిన్న బిడ్డ ప్రగతి ఎంబీబీఎస్ చదివింది, ఎండి చదివింది సూర్యాపేట గవర్నమెంట్ కాలేజీలో, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇవాళ నా దేశ ఇట్లా తిరగడానికి నువ్వు నన్ను బర్లకాడికి పంపకుండా బడిలేసుడే కారణం. ఇది నేను మర్చిపోను ఎప్పటికీ. అందుకే ఇంత కృతజ్ఞతగా నిన్ను 83 ఏళ్ళైనా ఆదుకుంటున్నా. మరి చదువు ఒకటి నన్ను వేసినావు, అందరు పొరగాలు కూడా చదివారు. నాకు చదువు అబ్బినట్టు అందరికి అబ్బిందా? అబ్బాయి మరి అట్లా చదివించిన, మరి నేను అట్లా చదువుకున్నావు. నాకు చిన్నపిల్ల కానప్పుడు నాకు ఒకటి బాగా గుర్తుందమ్మా. అప్పుడు కరెంటు లేదు ఊర్లల్లో. కరెంటు ఉందా మాకు? కరెంటు లేదు. నువ్వు తొక్కును ఉడుతుంటే దీపం పెట్టుకొని తొక్కును ఉడుతుంటే నేను పక్క కూర్చొని శాస్త్రం వేయమనేది. అప్పుడు 5 ఏళ్ళ పిల్లగానే దీపం పెట్టుకొని చదువుకునేదమ్మా. నాకు బాగా గుర్తు. దీపం దగ్గర చదువుకునేది నేను. కథలు చెప్పండి కొట్టేదాన్ని, నా పని జరిగిపోయేది కొట్టేందుకు. ఏ కథలు చెప్తే ఏం చేసాను నేను నేర్చుకునేదా శాస్త్రాలు? నేర్చుకొని ఎవరికో చెప్తే పైది వచ్చిందట కదా. అవును, స్కూల్లో చెప్పిన, మా స్కూల్లో. ఇంత మంచి కథలు ఎవరు చెప్తాను? నరసింహ మమ్మల్ని ఏం మంచి కథలు వస్తాయి అన్నట. అవును, మా క్లాస్ సారు అన్నాడు ఇదంతా. మరి ఆ రోజుల్లో ఇప్పుడు అమ్మ 83 ఏళ్ళు ఉన్నావు, నేను 63 ఏళ్ళకే నా ఆరోగ్యం అంతా కింద మీద అవుతుంది. నీకు ఇంత గట్టిగా అంటే అప్పుడు అన్నం బాగుండేదా? ఏం తిని మీ ఆరోగ్యం ఎంత బాగుంది? ఇప్పుడు నీకు షుగరు లేదు, బీపీ అంటే ఏదో వయసురీత్యా వచ్చింది, ఇక ఏ రకమైన జబ్బులు లేవు. ఎందుకున్నావు ఇట్లా ఆరోగ్యంగా ఎట్టున్నావు? ఇప్పుడు నీ జుట్టు ఉంది కదా, ఎంటికలు ఉన్నాయి కదా,
ఎంటికలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు 25 ఏళ్ళ పోరగాళ్ళ ఆడపిల్లలకే జుట్టు అంతా సగం తెల్లగా అవుతుంది, నీ జుట్టు ఇంకా సగం నల్లగానే ఉంది. మరి నేను పెట్టుకునేది షాంపూ కాదు, ఆ, సర్పు. సర్పుతో ఇప్పుడు కూడా సర్పుతోటే తారం చేస్తావు. సర్పుతో చేస్తా. నేను హైదరాబాద్ పోతే నాకు నిర్మా సర్పు తెమ్మని చెప్తున్నావు. అవునా? తెచ్చినావు, 3 తెచ్చినావు, 4 తెచ్చినావు. 4 ప్యాకెట్లు ఎందుకు తెచ్చినా అంటే నువ్వు వారానికి ఒకసారి చేసిన 4 ప్యాకెట్లు తెచ్చిన కదా, ఏడాది 2 ఏళ్ళు సరిపడ సర్పు తెచ్చిన. అవును. ఇంత సర్పు పెట్టి చేసినా నీ జుట్టు సగం ఇంకా నల్లగా ఉంది. మా బిడ్డలది కానీ పోరగాలది కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళకే తెల్లగా అవుతున్నాయి. అదే మరి వాళ్ళేం మనసులో నేనేం మనిషిని పట్టు. ఆ రోజుల్లో బువ్వ ఏమి గట్క తినేది ఎక్కువ నువ్వు? గట్క తినపోయేది మనం. అయ్యా గట్క తింటే ఆ, ఆయన దగ్గర సర్దాలు తెచ్చుకునేది అయ్యా. తెచ్చుకొని ఏమనేది, మీరు గట్క తినరు, బియ్యం సానబోసండి అని చెప్పేది అట్టప్పుడే. కొడితే నీకు నాకు అన్నం ఇంత పొద్దుడికి మిగిలైతే మన ఇద్దరికి మేకొకరిని గట్క. చెల్లి 8 ఏళ్ళ పుట్టింది నా తర్వాత? 12 ఏళ్ళ పుట్టింది. నాకు చెల్లెకి 12 ఏళ్ళ తేడా ఉందా? ఓ మస్తు పూజలు చేసినాం మరి, పోయినాం ఇద్దరం. రామేశ్వర గుళ్ళలో ఎప్పుడు వెనకడికి ఎన్నడూ చేసినారు పూజ. తల్లి కొడుకులో పోయి ఆ గుళ్ళ పూజ అమ్మ ఇప్పుడు మన ఊరికి వెళ్ళి యమలకొండ గుట్ట 7-8 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం మనం నడిచిపోయేది. అప్పుడు నడిచిపోయినాం నడిచి వచ్చినాం. నేను కోడిని ఎత్తుకునేది మరి ఏడిస్తే ఎత్తుకునేది. ఇప్పుడు ఈ రోజుల్లో జర కదిలితే బండ్లు అయిపోయినాయి, కదిలితే కార్లు అయిపోయినాయి. అది మరి మనసులు ఎట్టున్నారు ఇప్పుడు ఉంటోళ్ళు. కార్లో తిరిగే తల్లి కట్టే బట్టే బరువు అని కట్టే బట్టే బరువు అవుతుంది. అవును. అయితే ఒక్కటి చెప్పమ్మా, నిజాయితీగా చెప్పు, నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నేను సరిగా చాతున్నానా లోపం కలిగిస్తున్నానా? నిన్ను సరిగా చాతున్నానా ఏమన్నా లోపం? కోపం వచ్చినప్పుడు తిడుతున్నా, అది కరెక్టే కానీ నీకేం తక్కువ. ఇప్పుడు టీవీ ఉంది, టీవీ చూస్తావు, జెమినీ టీవీ చూస్తావు, 2 ఫోన్లు పెట్టిన పక్కకు. నీకు పని మనిషి చేసేందుకు లక్ష్మి పని మనిషి ఉంది, ఆమెకు 4,000 నీ కోసం జీతం. పాలమాకులలో ఉన్నన్ని రోజులు జయమ్మ చేసింది. ఏ ఊళ్ళు ఇప్పుడు ఆడ ఉస్నాబాద్ ఉన్నప్పుడు నీకు ప్రమీల చేసింది. నల్లగొండ మనం ఆలియాలో ఉంటే ఎల్లమ్మ చేసింది, నల్లగొండలో పద్మమ్మ చేసింది. నీకు పని మనసులో పెట్టకుండా ఉన్నానా ఎప్పుడన్నా? నేను నాకు రాదు, నాకు రాదు. మరి వాళ్ళు చేస్తున్నారు. నీకైతే ఎప్పుడు లోటు పెట్టినా నీకు పని వాళ్ళు ఉన్నారు, టీవీ ఉన్నది, ఫోన్లు ఉన్నాయి, మందులు తెస్తున్నా. ఇప్పుడు మందులు అన్నీ కూడా అమ్మ నీ దగ్గర కవర్ ఏది? మందులు బాగలేవు ఇక్కడ, మందులు అవే కానీ మందులు మంచిగా అన్నట్టున్నాయి. మంచి మందులు కావా? నీకు ఎప్పుడు తెచ్చినా 2 నెలలకు సరిపడా మందులు తెస్తున్నా. 2 ప్యాకెట్లు తెస్తే 2 నెలలు అయితే 10 ఉంటాయి గోళీలు అంట. 20 రోజులు అవుతాయి. రోజు వేస్తావా గోళీ? రోజు వేసుకుంటాం. ఏం గోళీ అది? రోజు మందుల ముట్టిది ఏంది ఇక్కడ, మందుల ముట్ట. ఏ తీవు గోళీలు చూస్తా. నువ్వు కడుపులో నొప్పి లేచిందంటే గోళీలు తెస్తుంటే, దొడ్డికి పెట్టి బంద్ చేస్తుంది గోళీలు తెచ్చి. బీపీ గోళీ, నీ బీపీ ఏడ చూపించాను తెలుసా నీకు అమ్మా? నీకు బీపీకి హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో సోమరాజు డాక్టర్ చూపించిన. సోమరాజు కాదు ఆయన, అవును దీని పేరేందా? నీకు బీపీ లేస్తే కళ్ళు హన్మకొండల కళ్ళు బాగా చెప్పలే చెల్లె చెల్లె చెల్లె. పండ్లు అయితే నేను ఊరికో పన్ను కూడా కొడుతున్నా, నీకైతే ఊరికొక పన్ను కూడా కొడుతున్నా. నీది అవునా కాదా? సూర్యాపేటలో ఒకటి తీసిన 2. మన షాద్నగర్లా ఏమ్మా మొన్న ఏమ్మా అబద్ధాలు అడకే తల్లి. మొన్న ఓడు వచ్చిడ ఇంట్లో పన్ను కూడా వీక్ ప్యాగేడా. మరి ఇప్పుడు 6 పండ్లు కూడా వీక్ ఇస్తే 6 డాక్టర్లు పెట్టి పని మనుషులు పెట్టాక మందులు చూడు, ఆ కవర్ల నిండా మందులే. అది అదే నా పని చేస్తలేదు అనేది. సరే కానీ మంచిగా తిని, అది నొప్పులకు అవి తెత్తిగా పట్టీలు తెత్తిగా ఏ పట్టీలు వేయి, ఇట్లా పెట్టుకుంటా లేవు పట్టీలు.
మంచిది. అయితే 83 ఏండున్నా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అమ్మా. 63 ఏళ్ళకి నేనే అడ్డం పడ్డా. మొన్న ఎంత పెద్ద ఆపరేషన్ సచ్చేటోని బతికితి. ఇలా నాకు కుట్లిప్పి విను, కుట్లిప్పి వారం కూడా కాలే, 2 నెలలు నన్ను బెడ్ మీదకి లేవద్దన్న డాక్టరు. మరి నేను 6 రోజులకి పోయి డ్యూటీ చేస్తున్నా. బ్రిజి రే ఏయ్ ఇట్రా, నానమ్మతో ఒడవని ముచ్చటరా రే బ్రిజి. బిస్కెట్ తిన్నది పండుకుంది ఒక మనకు బిస్కెట్ తిన్నది. ఓమ్మో వెనకేసుకొస్తుందిరా నేను బ్రిజి. 3 నెలలు రెస్పెక్టెడ్ ఆల్. అమ్మతో ఒడవని ముచ్చట పెట్టిన. 63 సంవత్సరాలు నాకు, 83 సంవత్సరాలు మా అమ్మకు. ఇది మీకు కాస్త ఇన్స్పిరేషన్గా ఉండాలి. తల్లిదండ్రులు ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిదండ్రులు లేకుంటే ఈ ప్రపంచంలోకి మనం వచ్చే వాళ్ళమే కాదు. ముఖ్యంగా నా జీవితంలో బర్లకాడికి వెళ్ళే బతుకును బడికి పంపి మార్చిన మా అమ్మ కంటే గొప్ప దేవత ఎవరూ లేరు. మా నాన్న నా హీరో. ఇది కాస్త అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని. ఏమో ఎవరి జీవితం ఎప్పుడైపోతుందో, నేను ముందు పోతానో అమ్మ ముందు పోతుందో తెలియదు. కాబట్టి కొంచెం రికార్డెడ్గా ఉంటే ఇంకెవరికైనా చూపిస్తే ఇన్స్పిరేషన్గా ఉండాలనే కానీ వేరే దురుద్దేశం కాదు. నేను పెద్ద టీవీలో ప్రసారం చేసుకునేదగ్గ గొప్ప జీవితము కాదు. కానీ ఎక్కడో బర్లకాడి పోయి మ్యాక్సిమం నా లైఫ్లో అయితే మా అన్నదమ్ములు అందరినీ చూసినా కదా, అయితే తాపి మేస్తే నైతుంటి. కానీ ఈరోజు గత 28 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా నడుపుతున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రిన్సిపాల్గా చేస్తున్నా. మొత్తం నా సర్వీస్ ఇప్పటికి 34 ఏండ్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అమ్మతో ఒడవని ముచ్చట. థ్యాంక్ యూ ఆల్.